రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ల ఘటనలు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ఇటీవలే నారాయణపేట జిల్లా పరిధిలోని మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో 40 మంది విద్యార్థులు విషాహారం తిని తీవ్ర అస్వస్థతకు గురైన విషయం విదితమే. అయితే ఆ ఘటన మరొక ముందే తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ పరిధిలోని సాయిపూర్ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలాన్ని రేపుతోంది. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు హాస్టల్లో వండిన ఆహారం తిని 30 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన హాస్టల్ సిబ్బంది వెంటనే విద్యార్థులను తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ల ఘటనలు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ఇటీవలే నారాయణపేట జిల్లా పరిధిలోని మాకనూరు ప్రభుత్వ పాఠశాలలో 40 మంది విద్యార్థులు విషాహారం తిని తీవ్ర అస్వస్థతకు గురైన విషయం విదితమే. అయితే ఆ ఘటన మరొక ముందే తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ పరిధిలోని సాయిపూర్ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. ఇక ఈ ఘటన కలకలాన్ని రేపుతోంది. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు హాస్టల్లో వండిన ఆహారం తిని 30 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. గమనించిన హాస్టల్ సిబ్బంది హుటాహుటిన విద్యార్థులు తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అన్నంలో పురుగు వస్తే మేము ఎట్లా తినాలి సార్? బిస్కెట్ తినే బతుకుతున్నాం సార్. అప్పుడు నుంచి బిస్కెట్ తినే బతుకుతున్నాం. మేడంకి ఏం చెప్పినా కూడా పట్టించుకోరు. మా టీచర్ వాళ్ళు పట్టించుకుంటారు కానీ మా టీచర్ వాళ్ళు మేడంకి చెప్తే మేడం ఏం పట్టించుకోదు. ఊకో కానీ చెప్తారు. మేము ఎన్నిసార్లు బతకాలి సార్? మా అమ్మ నాన్న కూడా పెట్టలేదు సార్. ఆంటీ వాళ్ళు గురించి మాట్లాడినారు. తెప్పించుకున్నాను సార్. తెప్పించుకోండి సార్. మొత్తం అన్నంలో పురుగులు వస్తున్నాయి సార్. ఇంకా పప్పు కూడా ఏం మంచిగా లేదు సార్. కర్రీ కూడా ఏం మంచిగా లేదు. రాత్రి మంచిగా ఉండలే. పొద్దున కూడా ఏం మంచిగా ఉండలేదు సార్. అందుకే అందరూ స్టమక్ పెయిన్ అయ్యి అందరూ కళ్ళు తిరిగి కింద సార్. అంటే నర్స్ మేడం టీచర్ ఏమో హాస్పిటల్కి తీసుకొచ్చింది. మా మేడం పేరు సార్. మా మేడంకి చెప్పిండు. మా మేడం ఉండే హాస్టల్లోనే ఉంది. మేడం రాలేదు. టీచర్ నర్స్ మేడం ఇద్దరే వచ్చింది. అన్నంలో పురుగులు వస్తున్నాయి మేడం చెప్తే కూడా పట్టించుకోలేదు సార్. టీచర్ వాళ్ళు హాస్పిటల్కి తీసుకొచ్చింది సార్. కళ్ళు తిరిగి పడిపోయినాయి. రాత్రి అన్నం తినలేం, పొద్దున్న అన్నం తినలేం సార్. ఒక మధ్యాహ్నం కూడా బాగా